చేతులకు కాళ్ళకు నల్ల దారాలు కట్టుకుంటే ఏమవుతుంది? కాలి మడమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవడం చూస్తూ ఉంటాం. పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయని అనుకుంటున్నారు. మీరు కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలంటే ఈ నియమాలు పాటించండి. మంచి బదులు చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే పిల్లల చేతులకు, మెడకి, నడుం చుట్టూ కూడా నల్లదారం కడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు? ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు. కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇప్పుడు ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు ఎడమ కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. అది కూడా ఎప్పుడైనా శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు కుడికాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. అది కూడా ఎప్పుడు మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి. కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలు తగ్గిస్తుంది, మీ ఇంటి శ్రేయస్సును తెస్తుంది. మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరలోనే తీరిపోతాయి కూడా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. ముందుగా ఒక నల్ల దారాన్ని తీసుకొని దానికి 9 ముడులు వేయండి. ఇప్పుడు ఆ దారాన్ని పూజ గదిలో దేవుని పటాల దగ్గర ఉంచి పూజించాలి. పూజించిన ఈ నల్ల దారాన్ని అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది. ఆ తర్వాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి కట్టుకోవాలి. మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కూడా ధరించకూడదు. జ్యోతిష్య శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. అమావాస్య లేదా పౌర్ణమి రోజున నల్లదారాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అమావాస్య, పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చి చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు. ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వర్తిస్తుంది. చేతి మణికట్టుకు నల్ల దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని దోషం ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం ద్వారా ఏనాటి శని దోషం వదిలిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వర్తిస్తుంది. నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు. నల్లదారం వల్ల దిష్టి, చెడు శక్తులు మనపై ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు. కొన్ని రాశుల వారికి మాత్రమే నల్లతాడు కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని, మరికొందరిలో ఈ నల్లతాడు అశుభాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ రంగు వారికి ఏది మంచిది, ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశి, తులరాశి, కుంభరాశికి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి చక్రాలలో పుట్టిన వారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును ఎప్పుడైనా కట్టుకోవచ్చు.